నమస్కారం. నందమూరి బాలకృష్ణ హీరోగా మన ముందుకు వచ్చిన సినిమా లయన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది. మరి ఈ సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి లయన్ డైరెక్టర్ సత్యదేవ్ గారు, అలాగే ఈ సినిమాలో ఒక సూపర్ రోల్ చేసిన సహజ నటి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జయసుధ గారు మనతో ఉన్నారండి. మరి లయన్ సక్సెస్ గురించి వాళ్ళ నోట తెలుసుకుందాం. నమస్కారం జయసుధ గారు. నమస్కారం సత్యదేవ్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉన్నారు మేడం? సో మొత్తానికైతే మేమైతే థియేటర్లో విజిల్స్, కేకలు, చప్పట్లు, ఫుల్ అద్భుతమైన సినిమా అందించారు. నందమూరి బాలకృష్ణ గారు అభిమానులు ఎలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో లయన్ అంతకంటే రెట్టింపు ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఫ్యాన్స్ ని ఫుల్ సాటిస్ఫై చేసేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరే, ఫస్ట్ జయసుధ గారు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మ్యామ్? ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండి. సో ఏ సినిమా సక్సెస్ అయినా హ్యాపీగా ఉంటుంది. కానీ ఒక డిఫరెంట్ సినిమా అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఒక బాయ్ మీట్స్ గర్ల్, ఒక చాలా అంటే ఒక లవ్ మీదే సినిమా అని అంటే అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమా ఆ లవ్ స్టోరీ ఉంటూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లవ్ ఫర్ మదర్, రిలేషన్షిప్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. ఇది కూడా అయినప్పుడు కూడా ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. సో డిఫరెంట్ మూవీ అన్నప్పుడు సక్సెస్ అయితే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు. టచ్ లో ఉంటానండి. మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. సో సత్యదేవ్ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు ఇది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు. ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. సో మంచి సక్సెస్ సాధించారు అండ్ ప్రేక్షకులు కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా బాగుందని టాక్తో ముందుకు దూసుకెళ్తుంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ సక్సెస్ని? రియలీ వెరీ హ్యాపీ. ఇది సక్సెస్ అవుతుంది ఫస్ట్ నుంచి ఒక నమ్మకం ఉంది. ఈరోజు అది నిజమైంది. తర్వాత జయసుధ మేడం లాంటి సీనియర్ ఆర్టిస్టులతో చేశాను. వాళ్ళ సపోర్ట్ కూడా ఈ సినిమాకి చాలా నాకు ఇచ్చారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే పర్టికులర్ ఈ మేడం గురించి చెప్పాలంటే సినిమా అనేది సక్సెస్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి మేడం గురించి చెప్పాలంటే నేను దాసనాన్న గారి అప్రెంటిస్ చేసినప్పుడు కూడా ఆవిడతో వర్క్ చేశాను. ఒక డైరెక్టర్గా ఆవిడతో వర్క్ చేశాను. నిజంగా చాలా హ్యాపీ. సినిమాలో ఆవిడ చేసిన క్యారెక్టర్ చూసే ఉంటారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ని ఈ మదర్ క్యారెక్టర్ మేడం తప్ప నాకు ఎవరు ఐడియా లేరు అసలు. ఈ క్యారెక్టర్ పుట్టినప్పుడే మేడం ఐడియా వచ్చారు. కానీ ఆవిడ అంటే ఇది కదా టిపికల్ స్క్రిప్ట్. అయితే ఆవిడ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చిన్న డౌట్తో నేను ఆవిడ దగ్గరికి నేను కథ నరేట్ చేయడం వెళ్ళినప్పుడు చిన్న డౌట్ ఉంది. కానీ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఆవిడ అప్రిషియేట్ చేసి గొప్ప నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇమీడియట్గా ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి ఈ కథలో. ఆవిడ చెప్పారు ఈ మధ్యకాలంలో ఎలాంటి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న కథ రాలేదు. సో చాలా మంచి స్క్రిప్ట్ నరేట్ చేస్తాను, నేను అప్రిషియేట్ చేస్తున్నానని ఆవిడ ఇమీడియట్లీ నేను చెప్పిన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇలాంటి ఆర్టిస్టులు ఉన్నాయంటే ఇంకా మన అదృష్టం. ఇలాంటి ఆర్టిస్టులతో మేము చేయడం అనేది. తర్వాత ఇలాంటి ఆర్టిస్టులు మాకు దొరుకుతారో లేదు తెలియదు. ఇంక ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక డెబ్యూట్ ఫిల్మ్లోనే ఇలాంటి సీనియర్ యాక్టర్స్తో చేయడం అనేది నేను చాలా గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఎస్పెషల్లీ ఈ పిక్చర్లో ప్రతి క్యారెక్టరు జయసుధ, మన గీత, అలాగే చంద్రమోహన్ గారు, లైక్ ఆయన చెప్పినట్టు ప్రతి క్యారెక్టరు ఆ క్యారెక్టర్ వాళ్ళకి బాగా సూట్ అయింది.
అంత బాగా క్యారెక్టర్స్ షూటింగ్ చేస్తున్నప్పుడే ఒక ఎక్కడ బోర్ కొట్టలేదు. అనవసరంగా వేస్ట్గా మనకు అనిపిస్తుంది కొన్ని, ఇంత వేస్ట్గా ఇంత అవసరమా, ఏం తీస్తున్నారు కొన్ని మనకు అనిపిస్తుంది షూటింగ్ చేసేటప్పుడు. ఎక్కడ మాకు ఏ సీన్ బోర్ కొట్టడం కానీ, లెంతీగా పెద్ద లెంత్ ఉండి అలాంటి లేదు. సీన్స్ చాలా సింపుల్గా ఎంత అవసరమో అంతే ఉన్నిందనమాట. సో అట్లా చాలా బాగా అది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాలకృష్ణ గారు కూడా డిఫరెంట్ సినిమాలు చెయ్యాలి. సో లయన్ కూడా లెజెండ్కి లయన్కి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. పర్ఫార్మెన్స్ అన్నది హీరో గారికి అఫ్కోర్స్ బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. సో ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ అంటే హీరోయిన్స్, మేము హీరోయిన్స్గా ఉన్నప్పుడు మాకు మంచి క్యారెక్టర్స్ వస్తే బాగా యాక్ట్ చేయాలి, అలా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండాలి అనుకునేదాన్ని. సో హీరోస్ కూడా అలాగే చేయగలి కదా, ఎప్పుడు ఒకే క్యారెక్టర్ అందరినీ కొట్టడమే కాదు, బట్ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. లవ్ చేయడం కొట్టడం రెండు మధ్య ఇంకొకటి ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ పర్ఫార్మెన్స్ క్యారెక్టరైజేషన్స్. సో ఆ విధంగా బాలకృష్ణ గారి క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు ఈ సినిమాలో. చాలా బాగా నచ్చింది. అండ్ వేరియేషన్స్ పర్ఫార్మెన్స్లో కానీ, అండ్ హీరోయిన్స్ కూడా బాగున్నారు ఇద్దరు త్రిష గారు ఫస్ట్ టైం బాలకృష్ణ గారు కాంబినేషన్ బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగా నచ్చింది నాకు. ఆ కృష్ణ సాంగ్ ఒకటి, కృష్ణదత్తం మీద అదే ఆ సాంగ్ ఒకటి, తర్వాత మన డోలు మెహందీ సాంగ్ ఒకటి ఉంది అది. అలాగే ఇంకొక ఫైట్ ఒకటి చాలా బాగుంది, ట్రైబల్ ఫైట్. అది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉండింది. అంటే జనరల్ గా మాకు ఫైట్స్ అంతా పెద్ద ఇష్టం ఉండదు, నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఫైట్ ఇస్ నాట్ అబౌట్ 10 కార్లు తగలబెట్టడం లేకపోతే ఇదవ్వడం అవి కాదు కదా. సంథింగ్ అంటే ప్లాన్ చేసుకుని ఒక డిఫరెంట్ గా, అంటే దాంట్లో కూడా ఒక థ్రిల్ ఉండాలి. థ్రిల్ ఉండాలంటే ఇలాంటి ఫైట్స్ అవసరం. సో ఫైట్ కూడా నాకు భలే నచ్చింది అనమాట. గాడ్స్ అయినా వైలంటే, బోస్ అయినా వైలంటే. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత సాటిస్ఫై చేసింది? అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మనం మిగతా ఇప్పుడు హిందీ సినిమాలతో మనం కంపేర్ చేయలేం. హిందీలో ఎక్కువ అవకాశం ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. అంటే అక్కడ మామూలు కమర్షియల్ సినిమా కాకుండా ఆల్టర్నేటివ్ సినిమా, ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా వాళ్ళు తీస్తారు. మనకి తెలుగులో వచ్చేసరికి ఒకే టైప్ లో ఉంటుంది. సో మదర్ అంటే ఐదర్ సాక్రిఫైస్ చేసే మదరు, లేకపోతే కొంచెం నేను చేసిన ఒక 2-3 సినిమాలు మన అంటే కొంచెం డిఫరెంట్, మదర్ అంటే ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకొచ్చిన సినిమా అమ్మ నాన్న తమ్ముడు. దాని తర్వాత కొన్ని సినిమాలు అలా ఉంటాయి, మదర్ అంటే ఫ్రెండ్ లాగా అని. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి మదరే, ఎంతైనా సెంటిమెంట్ అన్నది వచ్చినప్పుడు మదరే, కానీ ఈ మదర్ కొంచెం డిఫరెంట్ అయిన మదరే కానీ డిఫరెంట్ అయిన మదర్. డైరెక్ట్ గా చెప్పినప్పుడు
ఆయన కథ చెప్పినప్పుడు ఏ మదర్ అయితే బాగుంటుంది, 2 మదర్లు ఉన్నారు, ఆ మదర్ కావాలా ఈ మదర్ కావాలా అని అనిపిస్తుంది కదా. కథ వినేటప్పుడు మాకు ఆ మదర్ క్యారెక్టర్ ఏంటో చెప్పండి, అంటే మన క్యారెక్టర్ గురించి చెప్పడానికి వస్తారు. వచ్చిన ఇంకో మదర్ ఉందనగానే ఆ మదర్ క్యారెక్టర్. సో నాకు 2 తల్లులు ఉన్నారు ఇందులో అనేసరికి నా క్యారెక్టర్ ఆయన, నేను అంటే డైరెక్టర్ గారుగా జయసుధ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఆయన ఎందుకు అలా అనుకున్నారు, ఆయన ఆలోచన ప్రకారం ఆలోచిస్తే అది డిఫరెంట్గా చేస్తే ఆ క్యారెక్టర్ చేయడమే డిఫరెన్స్. ఇంకో క్యారెక్టర్ చేస్తే అది మామూలే. సో జయసుధకు మామూలు. సో అందుకని ఆయన ఆ క్యారెక్టర్ నన్ను ఎన్నుకున్నారు, ఒక మదర్ క్యారెక్టర్. నేను కూడా ఫస్ట్ ఒకసారి వెంటనే టైం లేదు. బిగినింగ్ ఆయన చెప్పినప్పుడు ఫైనల్ గా నేను అంత మెల్లిగా పెద్దగా ఆలోచన తెలిసిపోతా ఉంటాను. కథ జనరల్ గా నా కథ చెప్పినప్పుడు నేను సినిమా చూస్తాను. చాలా వరకు డైరెక్టర్లు చెప్పేటప్పుడు కనిపిస్తున్నాను సినిమా, పిక్చర్ చూస్తారు అట్లా కథ చెప్తా ఉంటే సినిమా చూస్తారు. ఒక్కొక్కప్పుడు చెప్పలేరు కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది చెప్పకపోయినా బాగా తీస్తారు. సో ఇట్ ఇస్ నాట్ దట్ బాగా చెప్పిన వాళ్ళే బాగా తీస్తారు అన్నది ఇది లేదు. బట్ క్యారెక్టరైజేషన్ మనకు అర్థమైపోయింది. నాకు చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గా చెప్పినప్పుడు. పిక్చరే నేను చెప్పాను చాలా బాగుందని. చాలా డిఫరెంట్. ఒక సంకోచం ఉండింది మిమ్మల్ని ఒప్పుకుంటారో లేదో. కారణం ఏంటంటే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి జనరల్ గా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ లో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. ఇప్పుడు 2 మదర్ క్యారెక్టర్స్ లో జయసుధ గారు ఏది చూస్ చేసుకుంటారు. సో ఆప్షన్ మీరు ఆవిడకే ఇచ్చేసారు రెండిట్లో. కానీ మేము ఆప్షన్ తీసుకున్నాం, ఓకే చేస్తారు లేదా అని చిన్న డౌట్ తో మేము అనుకుని ఇక్కడికి వచ్చి మేడం చెప్తే మేము ఏ ఆప్షన్ అనుకున్నామో అదే ఆప్షన్ ఆవిడ ఓటేయడం జరిగింది. అందుకే ప్రేక్షకులు ఇంత ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్ ని కూడా. బేసిక్గా సెంటిమెంట్ క్యారెక్టర్స్ ఇంకా అమ్మాని కానీ మీరే గుర్తుకొచ్చారు. ఎందుకంటే నిజంగా క్యారెక్టర్ ఈవిడ చేయకపోతే, మేడం చేయకపోతే అసలు నా మైండ్ బ్లాంక్ అయి ఉండేది. ఎందుకంటే వేరే ఆర్టిస్ట్ లేరు ఆ క్యారెక్టర్ చేయడానికి. దానికి ఒక స్టేచర్ కావాలి, ఒక పర్ఫార్మెన్స్ కావాలి, ఒక బిలిబిలిటీ కావాలి. అది అంత ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్ సినిమాలో మేడం అది. సో అందుకనే ఒక భయంతో వచ్చాను. సబ్జెక్ట్ చెప్పబోయే ముందు కూడా చిన్న భయం ఉండేది, ఈవిడ ఏమంటారు ఏంటి అనేది. సో సబ్జెక్ట్ చెప్పిన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడంతో చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు. నేను కడుపులో పొరుగుతున్న బిడ్డ కాళ్ళతో తంతున్నప్పుడు నేను తల్లినవుతున్నందుకు మురిసిపోయాను. పెరిగిన బిడ్డవి నువ్వు తల్లివి కాదు అని గుండెల మీద తన్నుతూ ఉంటే తల్లడిల్లిపోతున్నాను. మీరెంత చక్కగా సెంటిమెంట్ సీన్ లో మీతో కనెక్ట్ అయిపోతారో బాలకృష్ణ గారు కూడా అంతే ఈక్వల్ గా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. సో పోటాపోటీగా ఉంటుంది యాక్టింగ్ చేసేటప్పుడు. మా క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ 100% మేము ఉన్నాం కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్నాను కాబట్టి మంచి క్యారెక్టర్. బట్ డెఫినెట్లీ బాలకృష్ణ ఇన్ అండ్ అవుట్, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ బాలకృష్ణ గారి సినిమా. సో హీ హాస్ డన్ కామెడీ బాగా చేశారు, సీరియస్నెస్ బాగా చేశారు. ఆ స్ట్రగుల్ ఉందా, ఆ స్ట్రగుల్ కూడా చాలా బాగా, ఇట్స్ మైండ్ గేమ్ కాబట్టి అది కూడా చాలా బాగా హీ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే ఈ సినిమాల్లో అండి ప్రతి క్యారెక్టర్ లో పెయిన్ ఉంటుందండి. మేడం క్యారెక్టర్ కానీ ఆ సిచ్యుయేషన్స్ అలా ఉంటాయి. బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, గీత గారి క్యారెక్టర్ కానీ, త్రిష గారి క్యారెక్టర్ కానీ, రాధిక, ఇలా ప్రతి క్యారెక్టర్ లో కూడా ఒక తెలియని ఒక పెయిన్ కథలు అలా ఉంటాయి. అలాగే బాలకృష్ణ గారి క్యారెక్టర్ కూడా విపరీతమైన స్ట్రగుల్, పెయిన్ ఫీల్ అయ్యే క్యారెక్టర్ అయింది కూడా. కానీ ఆయన కూడా అలాగ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి ఆ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ స్క్రీన్ మీద రోజు అందంగా వచ్చింది. అలాగే ప్రతి ఆర్టిస్టు అందరూ కష్టపడి ఒక మంచి డెడికేషన్తో కొత్త డైరెక్టర్ మన సపోర్ట్ ఇవ్వాలి అని మెయిన్ ఒక ఎంకరేజ్మెంట్. అసలు యాక్చువల్ అయితే మేడం అయితే నాకు అద్భుతమైన సపోర్ట్. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుందండి. బాలకృష్ణ గారు నా తల్లి కాదు అంటే ఈవిని నువ్వు నా తల్లి కాదంటే ఈవిడ ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తుందండి. ఆ చెప్పినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసి లొకేషన్లో నాకు టీర్స్ వచ్చేసినాయి. కనెక్ట్ అయిపోయారు. అలాగే ఇంటర్వెల్ సిచ్యువేషన్లో ఫస్ట్ టైము మేడంని బాలకృష్ణ గారు అమ్మ అని ఒప్పుకుంటాడు. అమ్మ అని పిలిస్తే మేడం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు చాలా ఇదండి. అమ్మా అమ్మని పిలిచావురా, పిలిచావురా. ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్ మ్యామ్? నాకు అంటే నేను చేసిన సీన్స్ అన్ని నాకు నచ్చిన సీన్సే. పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, ఫస్ట్ టైం బాలకృష్ణ గారు అమ్మ అని పిలుస్తారు, అదొక సీను. అలా అన్ని సీన్స్ బాగుంటాయి. మా
యాక్చువల్గా సినిమా అంతా ఉండం మేము, అక్కడక్కడ అలా వస్తాం అనమాట. బట్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఉండి అయ్యో నా క్యారెక్టరు ఇంకో క్యారెక్టర్ కంటే కొంచెం చిన్నగా ఉంది అని ఈ రోజుల్లో ఎవరు ముందు, ఆ రోజుల్లో మేము అనుకునేవాళ్ళం లెంత్ అయ్యో వాళ్ళకి అంత ఉంటే మాకు అంత లెంత్ ఉండాలి క్యారెక్టర్ అని. ఇప్పుడు లేదు. సో అట్లా ఈ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాను. గీత గారి కంటే తక్కువ కనిపిస్తాను, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. మ్యామ్ మీరు అన్నట్టుగానే రోల్స్ చేస్తారు, బట్ అక్కడ ఆ స్పాట్లో చేసి అయిపోతుంది. బట్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మేమైతే కంటతడి పెడతాం కొన్ని సెంటిమెంట్ సీన్స్. అసలు మీరు చేసిన అంత అద్భుతమైన రోల్స్ మీకు కూడా అలా చూసినప్పుడు వస్తూ ఉంటాయి? నా సీన్ అనే లేదు, ఎవరు చేసినా నాకు అది కొంచెం నేను చాలా సెన్సిటివ్. నేను అంత త్వరగా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా రెడీగా ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా నాకు తెలియకుండా. అందుకే ఏడుపు సీన్లు వచ్చినప్పుడు కూడా బాగా యాక్ట్ చేస్తాం. మా ఇంట్లో ఎప్పుడు అంటారు ఆ టీయర్స్ అంటే అంత సెంటిమెంట్గా ఫీల్ అయ్యి లేకపోతే ఆ ఏడుపు వచ్చేటట్టు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి అది డబుల్ అయిపోతుంది. అది టోటల్ ఎన్హాన్స్ అవుతుంది కదా. ఆ మూడ్ ని ఎలివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ హెల్ప్ చేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఏడవడానికి హెల్ప్ చేస్తాడు. సో థియేటర్లో చేసినప్పుడు మనం ఇంకా కళం నీళ్ళు వచ్చేస్తుంది. సో ఇన్ని క్యారెక్టర్స్ మీరు చేశారు, చాలా సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేశారు. అలా బాగా నీళ్ళు వచ్చిన క్యారెక్టర్, మీరు ఆటోమేటిక్గా కళ్ళలోంచి నీళ్ళు వచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు చేసిన మూవీస్? మా ఓన్ పిక్చర్ నాది కలికాలం. భలే ఉంటుంది. కలికాలంలో ఒక సీన్ చాలా భలే సినిమా అది. దాంట్లో అయితే చాలా చోట్ల కళ్ళం నీళ్ళు వచ్చింది. అంటే అది మనకి జరగకపోవచ్చు కానీ చాలా మంది పేరెంట్స్ దే గో త్రూ కదా. అది అప్పుడు కలికాలం తీసినప్పుడు ఇలా జరుగుతుందా అని చాలా మంది అన్నారు, కానీ అది ఇప్పుడు జరుగుతున్నది. సో అట్లాంటి కొన్ని సెంటిమెంటల్ సినిమా బేస్ టోటలీ ఆన్ ఫ్యామిలీ డ్రామా సినిమాలో కొన్ని సీన్లు కళ్ళం నీళ్ళు వచ్చింది. సో ఇక ఈ సినిమా లయన్ సినిమా ప్రొడ్యూసర్ గురించి, ఇంత భారీ కాస్టింగ్, అంత భారీ సినిమా, నందమూరి గారి ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తూ తీసిన సినిమా ఇది. సో ప్రొడ్యూసర్స్ గురించి, ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ షూటింగ్ అంతా కూడా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ లో జరిగింది. మేడం వచ్చారంటే బాలకృష్ణ గారు అందరూ కూర్చుని సరదా కబుర్లు ఆడుకుంటూ, అండ్ పర్టికులర్గా మేడం వచ్చారంటే లొకేషన్కి బాలకృష్ణ సార్ కూడా చాలా హ్యాపీగా ఉండేవాడు. మాట్లాడుతూ మంచి రిలేషన్. నేను వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసేవాడిని, మేడంని బాలకృష్ణ గారిని. ఆయన చిన్న పిల్లల్లాగా ఆయన ఎంత హ్యాపీగా ఉండేవాడంటే మేడం వచ్చిన టైంలో సరదాగా జాలీగా మాట్లాడుకుంటూ అనేక విషయాలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ జస్ట్ లైక్ ఒక పిక్నిక్ లాగా ఉండేది షూటింగ్ వాతావరణం. పర్టికులర్ మేడం వచ్చిన రోజున అయితే అసలు చాలా హ్యాపీగా ఉండేది మాకు. అంటే మెయిన్ ఏంటంటే ద థింగ్ ఇస్ బాలకృష్ణ గారు ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం. అది కాకుండా ఏంటంటే మాది కొంచెం డిఫరెంట్ స్కూల్. అంటే ఈ రోజుల్లో షార్ట్ కంటేనే వ్యానిటీ వ్యాన్ నుంచి దిగుతారు. రైట్. బాలకృష్ణ గారు అలా కాదు. ఆయన షూటింగ్కి వస్తే నాకు కూడా ఇష్టం ఉండదు వ్యానిటీ వ్యాన్కి వెళ్ళాలంటే. షూటింగ్ ఉంటే అక్కడే ఉండిపోవాలంటే అదొకలాంటి ఒక ఇది ఉంటుంది. అందరు కలిసి కూర్చుని మాట్లాడడం, ఒక మంచి అట్మాస్ఫియర్, లైక్ హెల్తీ, లైక్ ఈ సైడ్ నో. కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు అండి నా సినిమా అంతాను. చంద్రమోహన్ గారు, పోసాని కృష్ణమురళి గారు, అలాగే సురేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఆలీ గారు, చాలా మంది ఆర్టిస్టులు ప్యాడింగ్ ఉందండి సినిమాకి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ డిమాండ్ చేసినాయి. సో దాని దగ్గర ప్రొడ్యూసర్ గారు అందరినీ తీసుకొచ్చి నాకు ఎవరు కావాలితే ఏ ఆర్టిస్ట్ కావాలితే ఆ ఆర్టిస్ట్ అయినా అందరినీ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ వైజ్ కానీ టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా నాకు అన్నీ సమకూర్చాడు. అందువల్ల ఈవేళ మంచి అవుట్పుట్ వచ్చింది సినిమాకి. ఈరోజు మంచిగా ఆదరిస్తున్నారు ఆడియన్స్ అందరూను.
పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపర్ బత్తాయి పండు లాంటి బుక్కలేమో సూపర్ ఒట్టున దొప్పుకున్న కీర బొమ్మ సూపర్ నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే లూగుతుంటే ఎంత సూపరే కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్ పైకెత్తి కట్టుకున్న కళ్ళలోకి సూపర్ కళ్ళను వేసుకున్న కుంటి చైన సూపర్ గుండెలు ఎంత ఉన్న గుండెదమ్ము సూపర్ నిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే నీ వేషాలు చూడబోతే ఎంత సూపర్ డిఫరెంట్ సినిమా అని కోరుకునే వాళ్ళందరికీ ఇది డెఫినెట్గా మంచి పిక్చర్ అండి. విత్ ఆల్ సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నా కూడా, బట్ ఆ సెంటిమెంట్స్ కూడా ఫ్రమ్ ఎ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ఈచ్ యాక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అది ఈ సినిమాకి కొత్తదనం. అసలు డెఫినెట్గా ఊహించరు ఇలా ఉంటుంది ఇలా అని. ఇప్పుడు చూసిన వాళ్ళకి తెలుసు, ఇంకా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళు ఎవరు ఊహించరు ఇట్లా ఉంటుందా, ఇట్లా థియేటర్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది థ్రిల్లర్ జానర్లో ట్రావెల్ అవుతూ ఉన్న ఒక యాక్షన్ మూవీ అండి ఇది. వాట్ నెక్స్ట్ అనేది ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. స్క్రిప్ట్ సీన్ 1 నుంచి సీన్ పిక్చర్ ఎండ్ వరకు కూడా ఈ ట్రావెలింగ్ ఉంటుందండి. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అండి ఇది. తర్వాత బాలకృష్ణ గారు అంటే ఏంటంటే డెఫినెట్గా ఒక ఎమోషన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకి పంచే డైలాగులు కానీ, ఆయన నుంచి వచ్చే ఎమోషనల్ కానీ, ఆయన తర్వాత బాలకృష్ణ గారు అంటే హ్యూజ్ ఒక బిగ్ స్పాన్ ఉన్న క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ ఆయన చేశారు. ఇలాగ ఆయన జానర్లో ఉంటూ కూడా సినిమా ఆయన ఎమోషన్స్ ఉంటూ ఆయన ఇమేజ్ తగ్గకుండా కూడా సో డిఫరెంట్గా ట్రావెల్ అయిన స్క్రిప్ట్ ఏంటండి ఇది. ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. అలాగే ఈ సినిమాకి ఏంటంటే ఆయన సపోర్ట్ ఎక్సలెంట్. అది పక్కన పెడితే ఆర్టిస్టులు కూడా జయ మేడం, చలపతిరావు గారు, ఆలీ గారు, వీళ్ళందరూ కొత్త డైరెక్టర్ అయినా కూడా నాకు అద్భుతమైన సపోర్ట్. వీళ్ళందరితో పాటు సీనియర్ మోస్ట్ ఎడిటర్ గౌతమ్ రాజ్, అందరికంటే కూడా టెక్నీషియన్ గా ముందు మ్యూజిక్ డైరెక్టర్ గా మణి శర్మ గారు అసలు అద్భుతమైన మ్యూజిక్ అవుట్పుట్ ఇచ్చాడు. ఆయన చాలా మనసు పెట్టి చేశాడు. అట్లాగే ఈ సినిమాలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో నేను పనిచేసిన టెక్నీషియన్లో గౌతమ్ రాజ్ గారి గురించి చెప్పాలి. 980 సినిమాలు చేసి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయిన, కానీ చాలా సింపుల్గా ఉంటాడు. ఇలా వరల్డ్ రికార్డ్ ఆయన మీద క్రియేట్ అయిందండి. ఒక తెలుగువాడుగా మనందరం గర్వించాలండి. 900 సినిమాలకి ఎడిటర్గా పనిచేశారంటే మామూలు విషయం కాదండి. ఎన్ని 3-4 జనరేషన్ హీరోతో వర్క్ చేశాడు ఆయన. ఈ సినిమా ట్రావెలింగ్ సిచ్యువేషన్లో ఆయనతో వర్క్ చేయడం అనేది అసలు నేను మర్చిపోలేను. అలాంటి ఒక టెక్నీషియన్తో వర్క్ చేయడం అనేది చాలా గొప్ప ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నానండి. ఈ సినిమాకి ఆయన సపోర్ట్ కూడా ఎప్పటికీ మరవలేను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను. వర్క్ ఆయనకు వర్క్ తప్ప ఇంకోటి తెలియదండి. డే అండ్ నైట్ ఈ సినిమా కోసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యే వరకు చాలా కష్టపడి వర్క్ చేశారు. అట్లాగే మా 24 క్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా గొప్ప సపోర్ట్ చేశారు. మా రైటర్స్ కానీ, మా లిరిక్సిస్ట్ రైటర్స్ కానీ, మా కెమెరామెన్ కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అలా అందరూ కోఆపరేట్ చేశారు. కోఆపరేషన్ ఈ రోజు సక్సెస్ అండి ఇది. అట్లాగే 2 రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరూ ఆదరిస్తా ఉన్నారు ఈ సినిమాని. సో అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించి నందమూరి బాలకృష్ణ గారి ఎలాంటి సినిమా కోసమో లెజెండ్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత ఎలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో అంతకంటే మంచి సినిమాని అందించారు సార్. అందుకే ఇంతగా ఇప్పుడు ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. బాలకృష్ణ గారి అభిమానులు కూడా అదే ఎదురు చూస్తారు. ఎప్పుడు ఒకేలాంటి సినిమా ఒకటే ఇదంటే బోర్ కొడుతుంది. డిఫరెంట్ సినిమా, ఎందుకంటే ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఆ యాక్టర్ని తీసుకెళ్ళి ఒకలాంటి క్యారెక్టర్సే చేయమని చెప్తే కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా ఎన్నో క్యారెక్టర్, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదండి, ఏ హీరో చేయలేడు.
చేయలేరు. బాలకృష్ణ గారికి అవకాశం ఉంది, తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా బాగుంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ రాబోయే రోజుల్లో కూడా, రాబోయే ఇంకా ముందు కాలంలో కూడా డిఫరెంట్ గా ఆయన ట్రై చేయాలి, సక్సెస్ అవుతుంది. నిజంగా బాలయ్య ఫ్యాన్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్ కూడా మరువలేనిది. వాళ్ళు సినిమాను కూడా బాగా ప్రమోట్ చేశారు. సో మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు అందరూ నా దగ్గరికి వచ్చి. వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు మాకు అందించాలి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి లయన్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.